హాయ్ అండి, వెల్కమ్ టు ఒక్క మాట ఛానల్. ఇవాళ పాలకూర పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పాలకూరను నీట్గా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక జార్ తీసుకొని వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, టమాటా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బాండ్లీ తీసుకొని వేడైన తర్వాత నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు ఉంటే వేసుకోండి. నా దగ్గర ఖాళీ అయిపోయినాయి. కరివేపాకు వేసి కొంచెం వేగాక మిక్సీ పట్టి పెట్టిన పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. పాలకూరలో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. పాలకూరలో విటమిన్ ఏ, సి, ఈకేతో పాటు ఫైబర్, కాల్షియం, ఐరన్, ఫోలేట్ కూడా ఉన్నాయి. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత పాలకూరను వేసి కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. పాలకూరను వీక్లీ 3-4 టైమ్స్ తీసుకోవడం వల్ల వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది. మరి మన స్కిన్కి, కళ్ళకి, టీత్కి కూడా చాలా మంచిది. క్యాన్సర్ను మరి బీపీని కూడా తగ్గిస్తుంది. అడుగు అంటకుండా నూనె పైకి వచ్చే వరకు అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పాలకూర పచ్చడి రెడీ. దీన్ని రైస్, రోటీ, చపాతీతో తింటే సూపర్ ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.